మూడు రంగుల మువ్వన్నెల జెండాలో ఓ రంగు విద్యకు, ఇంకొకటి వైద్యానికి, మరొకటి ఆహారానికి ప్రతీకలుగా తీసుకుంటే మూడింటిలో పేదవాడి పాత్ర ఎంతో ఉంటుంది. విద్యలో చూస్తే పలక బలపం తయారు చేసేది వారే, పుస్తకాలను అచ్చువేసేది వారే. వైద్య రంగానికి వస్తే మనుషులకు ఉపయోగపడే ఎన్నో రకాల మందుల ప్రయోగాలకు బలైపోయేది వారే. ఇక ఆహారం, స్వేదం చిందించి సేద్యము చేసి గిట్టుబాటు ధర రాకో, ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయో, అప్పుల వలయంలో కూరుకుపోయి పశువులు బాసేది వారే. ఇప్పుడు మనం దీనిని మన జెండా పండుగకు అనువాదం చేసుకుంటే ఆ జెండా తయారయ్యేది ఓ నిరుపేద నేతన్న చేతిలో. దాన్ని పూలతో నింపి జెండా కర్రకు కట్టేది మరో నిరుపేద నౌకరన్న. కానీ ఆ జెండాను ఎవరికీ అందనంత ఎత్తుకి లాగి కట్టేది ఎవరన్నా? విద్య, వైద్యం, విత్తం పేదవాడికి అందనంత ఎత్తులో పెట్టేది ఎవరన్నా? మనకి స్వాతంత్రం వచ్చేది ఎప్పుడన్నా?